స్టార్ టీ20 ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్ 2025 మెగా యాక్షన్లో రాబోతున్నాడు. మరి ఇతన్ని తీసుకునే టీమ్స్ ఏవేవి ఉన్నాయో ఇప్పుడు మనమైతే చూద్దాం. మ్యాక్సిమం ఇతను ఫారిన్ ప్లేయర్ కాబట్టి అంటే ఇతన్ని ఎప్పుడు కూడా మెగా యాక్షన్లో రిలీజ్ అయినప్పుడు టీమ్స్ అనేది పోటీ పడుతూ ఉంటాయి. బట్ కాకపోతే ఈసారి ఏంటంటే ఆల్మోస్ట్ ఐపీఎల్ టీమ్స్లో ఫారిన్ ప్లేయర్స్ సెట్ అయి ఉన్నారు. సో ఇతన్ని బలవంతంగా ఇరికించడం అనేది కష్టం. కాకపోతే ఇతని అవసరం మెయిన్గా 3 టీమ్స్కి ఉంది. ఆ 3 టీమ్స్ ఏయో ఇప్పుడు మనమైతే చూద్దాం. సో ఫస్ట్ మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఈ ప్లేయర్ని తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్న టీం ఏదన్నా ఉంది అని అంటే పంజాబ్ అనమాట. సో వాళ్ళు లియామ్ లివింగ్స్టన్ని యాక్షన్లో వదలబోతున్నారు. సో అతను మళ్ళీ దక్కుతాడో లేదో తెలియదు అనమాట. సో అతని ప్లేస్లో మ్యాక్స్వెల్ని తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా గ్లెన్ మ్యాక్స్వెల్ పంజాబ్ టీంలో ఆడిన అనుభవం ఉంది. ఇంతకుముందు పంజాబ్ టీంలో ఉన్నప్పుడు తన బ్యాటింగ్ ద్వారా మంచి మంచి విజయాలు అయితే జట్టుకు అందించడం జరిగింది. అందుకోసం ఈ ప్లేయర్ని తీసుకోవడానికి వాళ్ళైతే ముందుంటారనమాట. ఇక సెకండ్ టీం చూసుకున్నాము అంటే చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళకి లోయర్ ఆర్డర్లో చాలా హిట్టర్ చేసే బ్యాట్స్మెన్ తక్కువగా ఉండారనమాట. సో మెయిన్గా ఎంఎస్ ధోని ఉన్నాడు. కాకపోతే అతను ఫిట్నెస్ ప్రాబ్లం ద్వారా కొన్ని బాల్సే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందువల్ల మ్యాక్స్వెల్ని తీసుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇక మనము థర్డ్ టీం చూసాము అని అంటే ఈ టీంకి అయితే 50% అయితే ఉంటుంది. అదేదో కాదు, ఢిల్లీ క్యాపిటల్స్ అనమాట. సో ఈ జట్టులో చాలామంది ఫారిన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. లైక్ మిచెల్ మార్ష్ లాంటి వాళ్ళు. అతను ఏంటంటే ఎక్కువ ఇంజురీస్ అవ్వడం కానీ వేరే వేరే కారణాల ద్వారా టీంలో కొద్ది మ్యాచెస్ ఆడడం జరుగుతుంది. అట్లాంటప్పుడు అలాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు టీంకి అయితే ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు. సో కాబట్టి అతన్ని వదిలేసి గ్లెన్ మ్యాక్స్వెల్ని తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. నాకు తెలుసు మిచెల్ మార్ష్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, మ్యాక్స్వెల్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్, ఎలాగన్నా కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఎప్పుడైనా గ్లెన్ మ్యాక్స్వెల్ని యాక్షన్లో వదిలినప్పుడు అతను ఒక రికార్డు ధరకే పోతాడనమాట. చిన్న ధరకు మాత్రం పోడు. అతని క్రేజ్ మాత్రం ఐపీఎల్లో కొంచెం కూడా తగ్గదు. తన ఫామ్ ఎలా ఉన్నా కూడా మ్యాక్సిమం అతన్ని ఒక టీము యాక్షన్లో వదిలేస్తుందంటే ఆ టీం తరపున అతను దరిద్రంగా ఆడితేనే వదిలేస్తుంది అనమాట, ఫామ్లో లేనప్పుడే. అలాంటప్పుడు తక్కువ ధరకు పోవాలి, కానీ ఇతన్ని మాత్రం రికార్డు స్థాయిలో కొనడానికి ప్రతి టీం కూడా ఉంటుందన్నమాట. ఆ విషయం ఎవరికి కూడా అయితే అర్థం కాదు. సో మరి ఇతని అవసరం ఈ 3 టీమ్స్కి అయితే ఉన్నాయి. మరి ఏ టీము 2025 మెగా యాక్షన్లో తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఇలాంటి క్రికెట్ గురించి ప్రతి ఒక్క అప్డేట్ మీకే త్వరగా రావాలనంటే సబ్స్క్రైబ్ చేశారంటే ఖచ్చితంగా మీకే వస్తుంది.